చెరువులు, కుంటలు, నాలాలను కబ్జా చేస్తే ఎలాంటి నిర్మాణాల్ని అయినా కూల్చివేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, స్థానిక మున్సిపాలిటీలు అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను సైతం నేలమట్టం చేయటం ఎంతవరకు కరెక్ట్? చట్టబద్ధత కలిగిన సంస్థలు ఇచ్చే అనుమతులు తప్పనే అధికారం హైడ్రాకు ఉందంటారా? అసలు హైడ్రా ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ రంగంపై ఎలా ఉంది? ఇందుకు సంబంధించి మా లహరికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు రియల్ ఎస్టేట్ గురు చీఫ్ ఎడిటర్ శ్రీ కింగ్ జాన్సన్ కొయ్యడ గారు. మరి ఆయన ఏం చెబుతున్నారో మీరే చూడండి. సార్, హైడ్రా ప్రభావం దూకుడుగా వ్యవహరిస్తుంది, ఇది అందరికీ తెలిసిందే. ఈ ప్రభావం రియల్ రంగంపై ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరిలో ఒక క్వశ్చన్ మార్క్ అనేది నెలకొంది. మరి మీ అనాలిసిస్ ప్రకారం దీనికి ఆన్సర్ ఏంటి? హైడ్రా చాలా మంచిది యాక్చువల్గా. ఇట్స్ గుడ్ ఫర్ ద సొసైటీ, గుడ్ ఫర్ అవర్ ఫ్యూచర్. ఎందుకంటే చెరువుల్ని, నాలాలని ఎవరైతే కబ్జా చేసుకున్నారో, కబ్జా చేసుకునే కన్స్ట్రక్షన్స్ చేశారో వాటిని నిర్మూలించడం అనేది మంచి డిసిషన్ యాక్చువల్గా. ఎందుకంటే మనం భవిష్యత్ తరాలకి ఒక స్వచ్ఛమైన చెరువుల్ని, స్వచ్ఛమైన వీటన్నిటి ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ఇట్స్ గుడ్ ఫర్ ద సొసైటీ. ఎలా చేయాలి, ఆ ప్రక్రియని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే బిఫోర్ స్టార్టింగ్ ఎనీ వర్క్, కన్సర్న్ డిపార్ట్మెంట్, సే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా హ్యాస్ టు డూ అ ప్రాపర్ హోంవర్క్. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం గమనిస్తుంటే హైడ్రా ప్రాపర్ హోంవర్క్ చేయకుండానే రంగంలో దిగిపోయిందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇదేంటంటే ఏదో మార్కెట్లో హైదరాబాద్లో ఏదో హంగామా క్రియేట్ చేయడానికో, లేదంటే రాత్రికి హైలైట్ అయిపోవాలని చెప్పేసి అట్లా అంటే సెన్సేషన్ కోసం చేయాల్సిన వ్యవహారం కాదు ఇది. బికాస్ ఇక్కడ సోషల్ కన్సర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెరువులు కబ్జాలు ఎప్పుడయ్యాయి? ఇప్పుడు ఈ మధ్య అయ్యాయా? 5 ఏళ్ల క్రితం అయ్యాయా? 10 ఏళ్ల క్రితం అయ్యాయా? ఎప్పుడో 20-25 ఇయర్స్ బ్యాక్ కబ్జా అయ్యాయి చెరువులు. మరి అప్పుడు అధికారంలో ఎవరున్నారు? ఏ పార్టీస్ ఉన్నాయి? ఎవరు అక్కడ ఉన్న లోకల్ పొలిటీషియన్స్ ఎవరు? లోకల్ కార్పొరేటర్స్ ఎవరు? లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసింది? ఆ చెరువులు కబ్జా అవుతుంటే మరి చెరువులు కబ్జా అయ్యి అందులో అపార్ట్మెంట్స్ ఎవరు కట్టారు? ఆ కట్టిన వాళ్ళకి ఆ స్థలాన్ని ఎవరు అమ్మారు? సో అంటే ఇండివిజువల్స్ కూడా చాలామంది కట్టుకొని ఉంటారు యాక్చువల్గా. వాటన్నిటిని నిర్మూలించాలంటే, వాటన్నిటిని నీలమట్టం చేయాలంటే మరి ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడ పోతారు? ఎటు పోవాలి? వాళ్ళందరికీ ఎక్కడో ఒక చోట పునరావాసం కల్పించి అయినా చేయాలి కదా. సో ఇట్లా అంటే నేనేమంటున్నానంటే ప్రాపర్ హోంవర్క్ చేయాలి యాక్చువల్గా. ఏదో మేము వచ్చామా పోలీస్ డిపార్ట్మెంట్ లాగా వచ్చేసి మేము కూల్ చేసామా అంటే కుదరదు యాక్చువల్గా. ఎందుకంటే ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉంది యాక్చువల్గా. అందుకని ఏంటంటే ప్రాపర్ హోంవర్క్ చేయాల్సింది. ప్లస్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర FTL మ్యాప్స్ వేరే రకంగా ఉంటాయి. ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర డిఫరెంట్ డీటెయిల్స్ ఉంటాయి. GHMC దగ్గర మాస్టర్ ప్లాన్లో డిఫరెంట్ ఇదిగా ఉంటుంది. సో ఈ మూడింటి మధ్య కోఆర్డినేషన్ లేదు. సో ఇప్పుడు కొన్ని చెరువుల పక్కన కొన్ని ల్యాండ్స్ ఏమో, కొన్ని సర్వే నెంబర్స్ ఏమో FTL బఫర్ జోన్స్ అని ఇరిగేషన్ మ్యాప్స్లో కనిపిస్తుంటుంది. అదే మనము GHMCలోకి వెళ్తే, HMDAకి వెళ్తే మాస్టర్ ప్లాన్స్లలోనేమో అది రెసిడెన్షియల్ జోన్గా ఉంటుంది. సో ఈ మిస్ మ్యాచ్ ఏంటి అంటే, అంత పెద్ద యాక్షన్లోకి దిగాలనుకున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళు ఇవన్నీ చూసుకోవాలి కదా. చాలా గ్రౌండ్ లెవెల్లో చూసుకొని కొంచెం హోంవర్క్ చేసి ఇన్డెప్త్గా చూసి మరి ఎక్స్పర్ట్స్తో మాట్లాడి అసలు ఏంటి, ఎక్కడ తప్పు జరిగింది, ఏమేమి ప్రాబ్లమ్స్ జరిగాయి, ఆ తప్పుల్ని ఎక్కడ ఎప్పుడు ఎలా అరికట్టాలి, ప్రాపర్ ఇది ఐడియా లేకుండానే హైడ్రా దిగింది అని మీరు అంటున్నారా సార్? అంటే ప్రాపర్గా హోంవర్క్ చేయలేదని నాకు అనిపిస్తుంది. అంటే ఇంకా వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇంకా వచ్చేసి మార్నింగ్ కూల్ చేసి వెళ్ళిపోవాలని అనుకున్నారు. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా అట్లాగే చేశారు. మార్నింగ్ వెళ్ళిపోయి కూలగొట్టేశారు. సో వాళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళేసి హైకోర్టు నుంచి వాళ్ళు తెచ్చుకున్నారు. బట్ స్టే తెచ్చిలోపే అయిపోయింది. బట్ దానివల్ల నాగార్జున గారికి వచ్చిన నష్టం ఏం లేదు యాక్చువల్గా. ఎందుకంటే ఆయన దాదాపు 20 years నుంచి ఆ ల్యాండ్ మీద ఉన్నారు. ఆయన కన్వెన్షన్ సెంటర్ అది ఎన్ కన్వెన్షన్ పెట్టుకున్నారు ఆయన. సో ఇప్పుడు ఏంటంటే 10 ఎకరాలలో 3 ఎకరాలు FTL బఫర్ జోన్లో ఉన్నా మిగతా 7 ఎకరాల్లో ఆయన ఇప్పుడు మంచి హైరేజ్ అపార్ట్మెంట్స్ కట్టుకుంటాడు. ఇప్పుడు 7 ఎకరాల్లో ఒక 40 floors 50 floors అపార్ట్మెంట్స్ కట్టుకుంటే బెనిఫిటే కదా. సో ఆయనకు కూడా కొంచెం కొత్త రకమైన బిజినెస్ వచ్చినట్టు స్టార్ట్ అయినట్టే కదా. నాగార్జున గారికి ఏమీ నష్టమే లేదని నా ఉద్దేశం. మోర్ ఎవర్ తను చాలా సంతోషంగా ఉండి ఉంటాడు, నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో నష్టపోతుంది ఎవరు అంటే, ఎక్కడైతే మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారో అక్కడికి నష్టం వచ్చింది. ఎవరైతే కోర్టులకు వెళ్ళి నోటీసులు తెచ్చుకోలేరో వాళ్ళే ఎక్కువ నష్టపోతున్నారని అనిపిస్తుంది. బట్ ఏంటంటే కొన్ని చోట్ల అంటే రోడ్స్కి అడ్డంగా ఉన్న వాళ్ళవి, మళ్ళీ అమీన్పూర్లో కూడా అంటే అవన్నీ మంచివే యాక్చువల్గా. అంటే అట్లాంటి అక్రమాలు తీసేయడం మంచిది యాక్చువల్గా. బట్ వేరాజ్
అపార్ట్మెంట్స్ కట్టుకున్న వాళ్ళు ఆల్రెడీ ఇళ్లలో ఉన్న వాళ్ళని కూల్చివేయడమే కొంచెం దారుణమైన విషయం. సార్ స్కై స్క్రాపర్స్ని కూడా పడేసే ప్లాన్లో ఉంది అని చెప్తున్నారు హైడ్రా, ఇది ఎంతవరకు నిజం? మనం గమనిస్తే గత ఫ్యూ డేస్ నుంచి ఒక బాచ్పల్లిలో ఒక కంపెనీ వాళ్ళు 2 టవర్స్ ఏదో కట్టారు, నాలా మీద కట్టారు, చెరువులు పక్కన కట్టారని చెప్తున్నారు యాక్చువల్గా. సో ఆ కంపెనీ కూడా స్టే తెచ్చుకుంది, సెప్టెంబర్ 23 21 స్టే తెచ్చుకుందని ఇక్కడ చూశాను నేను కూడా. కానీ కొన్ని ఛానల్స్ ఎలా తయారంటే చాలా దారుణంగా తయారయ్యాయి. వాళ్ళు ఏంటి, ఈ అపార్ట్మెంట్స్ ఎట్లా కూల్ చేస్తారు, ఏ టెక్నాలజీతో కూల్ చేస్తారు, ఏ విధంగా కూల్ చేస్తారు, దానికి ఏ పరిజ్ఞానం వాడతారు అనేది రకరకాల స్టోరీస్ చేస్తున్నారు. అసలు నేను చాలా షాక్ అయ్యి అది చూసి. కోర్టుకు వెళ్ళేసి వాళ్ళు స్టే తెచ్చుకున్నారు 21 23 వరకు. మరి ఆ స్టే తెచ్చుకున్న విషయాన్ని చెప్తూనే వీళ్ళు ఈ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు. సో ఐఎమ్ రియల్లీ షాక్డ్. అంటే ఇప్పుడు ఒక 2 టవర్లు అంటే కనీసం 34 ఫ్లోర్స్ అంటే అట్లీస్ట్ ఒక 400 ఫ్యామిలీస్ అన్న ఉంటాయి. ఇప్పుడు అవన్నీ కూడా నిరుపేద మధ్యతరగతి ప్రజల కోసం కట్టిన అపార్ట్మెంట్స్ అవి. సో ఆ మిడిల్ క్లాస్ని మీరు అక్కడ కూడా ఇబ్బంది పెడుతున్నట్టే కదా. అంటే ఇక్కడ వీళ్ళే జడ్జి చేసేస్తున్నారు. ఈ సోకాల్డ్ ఛానల్స్ వాళ్ళే జడ్జి చేసేస్తున్నారు. ఇతను అక్రమార్కుడు, నిర్మాణాలు ఇట్లా కట్టాడు, ఆక్రమించి కట్టాడు అని వీళ్ళే జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు కోర్టులో నోటీస్ తెచ్చుకున్న తర్వాత మీరు వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేయకుండా మీరు ఎవరిని ప్యానిక్ చేస్తున్నారు, ఎవరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇక్కడ. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వల్ల ఎక్కువగా నష్టపోయేది ఎవరంటారు సార్? అంటే హోమ్ బయర్సే నష్టపోతారు. హోమ్ బయర్స్ నష్టపోతారు, తద్వారా బిజినెస్లో ఉన్న వాళ్ళు నష్టపోతారు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, తను ప్యానిక్ అయిపోతాడు. ఇప్పుడు అంటే కొనాలనుకున్న వాళ్ళు ప్యానిక్ అయిపోతారు. అరే ఎందుకు ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో ఏం లొసుకుందో, ఆ ప్రాజెక్ట్లో ఏం లొసుకుందో అని వాళ్ళు అంటే కొనడానికి కొంచెం వెయిట్ అండ్ వాచ్లో వెళ్ళిపోతారు. ప్లస్ బ్యాంక్స్ కూడా లోన్స్ ఇవ్వడానికి వెనకడుగు వేస్తుంటాయి. ఇప్పుడు బాచుపల్లిలో ఒక ప్రాజెక్ట్ని కూల్ చేస్తారు, అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు, టెక్నాలజీలో కొత్త టెక్నాలజీతో కూల్ చేస్తారు, అది ఇదని అంటున్నారు కదా. సో మరి అందులో కొన్న వాళ్ళకి బ్యాంక్స్ లోన్స్ ఇచ్చాయి కదా, హోమ్ లోన్స్ ఇచ్చి ఉంటాయి కదా. పైగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద వాళ్ళు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్లో ఇంట్రెస్ట్ కూడా పొంది ఉంటారు, బెనిఫిట్ పొంది ఉంటారు. మరి ఇప్పుడు వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఎంత లాస్ అవుతారు కదా. మరి వాళ్ళు ఆ విషయం కూడా గమనించాలి కదా. సో ఇవన్నీ ఏం లేకుండానే సింపుల్గా ఇంకా మేము కూలగొట్టేస్తారని ప్యానిక్ చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సార్ అయితే ఫైనల్గా రియల్ ఎస్టేట్ రంగం పైన ఆ హైడ్రా ప్రభావం ఎక్కువగా పడుతుందంటారా, లేకపోతే నార్మల్గానే రియల్ ఎస్టేట్ రంగం ముందుకు నడుస్తుందంటారా? ఫస్ట్ ఈ హైడ్రా చర్యల వల్ల ఇండస్ట్రీ ప్యానిక్ అయిపోతుంది. అంటే కొత్తగా ఇల్లు కొనుక్కునే వాళ్ళు ప్యానిక్ అవుతున్నారు. బ్యాంక్ లోన్స్ ఏవైతే బ్యాంకర్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం టెన్షన్లో పడిపోతున్నారు. మేము లోన్స్ ఇచ్చాం కదా, ఏమైతే రికవర్ అవుతుందో కాదు అని వాళ్ళు ఇది అవుతున్నారు. కొత్తగా ఇల్లు కొనాలనుకునే వాళ్ళు ప్రాబ్లమే, బిల్డర్స్కి ప్రాబ్లమే. అంటే రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ వాళ్ళందరిలో ఒక భయం కలిగించేస్తుంది. ప్యానిక్ అయిపోతున్నారు వాళ్ళంతా. ఏంటి ఇది ఇలా చేస్తున్నారు ఏంటి? ఎందుకంటే చెరువులు కుంటలను ఆక్రమించుకొని కట్టుకున్న వాళ్ళు ఒక 5% 10% ఉంటారేమో ఫర్ ఎగ్జాంపుల్. కానీ వాట్ ఎవర్ 90%, ఆ 90% ప్యానిక్ అయిపోతున్నారు కదా. అంటే బిజినెస్ చేయడానికి కూడా వాళ్ళు భయపడిపోతున్నారు కదా. సో అట్లా ప్యానిక్ క్రియేట్ చేయొద్దని అంటున్నాను నేను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్లో అధికారంలోకి వచ్చారు. మనకి ఫస్ట్ 6 months వెంట ఎలక్షన్స్లో పోయాయి మనకి. సరే తర్వాత నన్ను ఏదైనా మంచిగా రియల్ ఎస్టేట్ మార్కెట్ డెవలప్ అవుతుంది అని అనుకుంటే మళ్ళీ హైడ్ అంటూ స్టార్ట్ చేశారు. సో ఇంకా రియల్ ఎస్టేట్ మార్కెట్ మీకు ఎక్కడ రివైవ్ అవుతుంది చెప్పండి. మరి మరోవైపు ఏఐసిటీ కడతాము, మేము 4th సిటీ డెవలప్ చేస్తాము అని అంటున్నారు. ఆ 4th సిటీ ఎవరు వస్తారు? ఇప్పుడు ఇన్వెస్టర్స్ రావాలి కదా అందులో ఇన్వెస్ట్ చేయడానికి. ఇన్వెస్టర్స్ అందరూ వెళ్ళిపోయారు, ప్యానిక్ అయ్యారు, ముందరలోనే ప్యానిక్ అయ్యి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు 4th సిటీలో మేము 4th సిటీ డెవలప్ చేస్తాము, ఏఐసిటీ డెవలప్ చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అంటే ఎట్లా నమ్ముతారు జనాలు? ఇన్వెస్టర్స్లలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి కదా. ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే యాక్షన్ ఎక్కడ ఉంది అసలు? ఎలాంటి కాన్ఫిడెన్స్ ఎలా క్రియేట్ చేస్తున్నారు? మీరేమో అమెరికా వెళ్తారు, ఇన్వెస్ట్మెంట్స్ కావాలి అది ఇదని అమెరికా వెళ్తారు. మరి ఆ కంపెనీ అవన్నీ చూస్తారు కదా, ఇవన్నీ చూసి మళ్ళీ వాళ్ళు కూడా వెనకడుగేస్తారు కదా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏదైనా కంపెనీస్ స్టార్ట్ చేశాయి, ఏదైనా కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేశాయి, వీళ్ళు నెక్స్ట్ 5 years తర్వాత వీళ్ళు అధికారంలో కోల్పోయి వేరే పార్టీ వచ్చిందనుకో, అప్పుడు వీళ్ళు కూడా ప్రాబ్లంలో పడిపోతారు కదా. ఈ కంపెనీస్ ఈ ప్రాజెక్టులు ప్రాబ్లంలో పడిపోతాయి కదా. సో ఇలాంటి సినారియోని కూడా ఇంటర్నేషనల్ కంపెనీస్, నేషనల్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఆలోచిసి వాళ్ళు కొంచెం ఒక రకంగా అరే ఏంటిది ఈ సిచ్యుయేషన్ ఏంటి అని ఆలోచిస్తారు. కాబట్టి ఇవేవి కూడా ఇలాంటి యాక్షన్స్ ఏవి కూడా హైదరాబాద్ ఇండస్ట్రీకి, ఎస్పెషల్గా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా అంటే నా రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ ఏంటంటే
మీరు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడానికి మీరు ఏమి ఏమి చర్యలు తీసుకుంటారో మీరు చెప్పండి. మీరు ఇన్సెంటివ్స్ ఇవ్వండి. అంటే లాస్ట్ మీకు 5-10 ఇయర్స్లో గవర్నమెంట్ చేసింది అదే. మేబీ కొన్ని తప్పులు అటు ఇటు జరిగి ఉంటాయి, నో ప్రాబ్లం. అది 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 ఎవరు కాదనలేరు. రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండేది, బట్ ఇప్పుడు అది లేదు. అది క్రియేట్ చేయాలి. ఎవరు క్రియేట్ చేయాలి? ఇప్పుడున్న గవర్నమెంటే పాజిటివ్ అట్మాస్ఫియర్ని మార్కెట్లో క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తేనే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ రివైవ్ అవుతుంది హైదరాబాద్లో, తెలంగాణలో. ఎందుకంటే మీకు వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేది రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. సో ఇట్లా ప్యానిక్ గురవుతే మార్కెట్ మళ్ళీ కోలుకోవడం కష్టం అవుతుంది. సార్, ఇక్కడ ఏంటంటే చెరువులను ఎవరైతే ఆక్యుపై చేశారో దాని త్రూ ఇప్పటి వరకు ఏదైతే మనం ఆక్యుపై చేసిన దాన్ని హైడ్రా తొలగించిందో దాని త్రూ ఆ సైటే మనకి ఎన్నో లక్షల ఎకరాల్లో మళ్ళీ స్వాధీనం చేసుకోవడం జరిగింది అంటారు. సో ఇది మంచి పరిణామమా? నో డౌట్. ఇప్పుడు 111 ఎకరాలు ఏదో ఒక స్వాధీనం చేసుకున్నామని అన్నారు. మంచి పరిణామమే. ఎందుకంటే చెరువుల్ని మనం వెనక్కి తీసుకోవడము, అంటే న్యాచురల్ రిసోర్స్ని కాపాడడం అనేది మంచి పరిణామమే. ఎట్ ది సేమ్ టైం ఇండస్ట్రీని ప్యానిక్ చేయొద్దని నేను అంటున్నాను. సో తగిన జాగ్రత్తలతో, పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తే కనుక ఇది సక్సెస్ బాట పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో ఆచితూచి గవర్నమెంట్ అనేది ముందడుగు వేయాలి అంటారు ఫైనల్గా. అంటే ఆచితూచి కాదు, ప్రాపర్ హోంవర్క్. ఇప్పుడు ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఈ 3 డిపార్ట్మెంట్స్ కలిసి ప్రాపర్గా ఒక టీమ్గా ఏర్పాటయ్యి అసలు ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇన్డెప్త్గా చర్చించి డిసైడ్ చేసి యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసి ఆ యాక్షన్ ప్లాన్ని మీరు గవర్నమెంట్కి సమర్పించి గవర్నమెంట్ ఓకే అంటే యాక్షన్లోకి దిగాలి. సో దీనిపైన కొంచెం ప్రభుత్వం ఆలోచించి ముందుకు వెళ్తే కనుక అంత సక్సెస్సే వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి హైడ్రా గురించి, రియల్ రంగం గురించి ఎటువంటి ప్రభావం చూపుతుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.